మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట కూడి వచ్చిన మీ కుటుంబాలకి దేవుడు శుభములను సమాధానములు మెండుగా మీకు కలగచేయునుగాక. ఆమేన్. నేను నా ఇంటి వారందరూ మానక స్తుతించెదను. నేను రందరూ మానక స్తుతించెదను. నీ కను పాపవలు కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాప నేను చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదను. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదను. నువ్వు కన్ను పాప కాచావు స్తోత్రం. పిండము వలె కాచావు స్తోత్రము. కను పాప నేను చెదరక స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతము వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు పెట్టెను. అందుకాయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన మా శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఆమెను పంపివేయనని వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలీయుల నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకి పంపబడలేదు అనెను. ఆయనను ఆమె వచ్చి
ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్లే నీకు అవునుగాకని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. దేవుని ప్రియ సంగమా, ఈరోజు మన వాక్య వర్తమాన ధ్యానాంశము కానాను స్త్రీ. ఎవరు చెప్పండి? కానాను స్త్రీ అనేటువంటి స్త్రీని గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఆమె యొక్క వంశమును మనము చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 25 చూస్తే, అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడును. ఆ స్త్రీ సురోపేనికియా వంశమునందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెల నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. దేని స్తోత్రం. వంశము చెప్పబడింది, ప్రాంతము చెప్పబడింది, జాతి చెప్పబడింది. ఇక్కడ కానాను స్త్రీ అనేటువంటి స్త్రీని గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. కనాను స్త్రీ. ఈ కనాను స్త్రీకి ఒక ఆడపిల్ల ఉంది. ఒక్కగానొక ఆడపిల్ల పుట్టాక కొన్ని సంవత్సరముల తర్వాత ఆమెకి అపవిత్రాత్మ పట్టింది. ఏం పట్టింది చెప్పండి? అపవిత్రాత్మ పట్టింది. ఆ అపవిత్రాత్మ బట్టి ఏం చేసిందంటే, దేవుని ప్రియ సంఘమా, ఆ పిల్లని విలవిలలాడించేస్తుంది. ఇక్కడ ఆ తల్లికి ఎంతగానో వేదన, ఎంతగానో బాధ, ఎంతగానో కష్టము అనిపించింది. ఎందుకనంటే దయ్యం పట్టిన వారి చేష్టలు చాలా భయంకరంగా ఉంటాయి, చాలా ఇబ్బందికరముగా ఉంటాయి. దేవాసాయి గారు మరి సాతాను శిరస్సులోనివి, అలాగే సాతానుకు సంబంధించిన విషయాలు కొన్ని చెప్పారు. దయ్యం పట్టిన వాళ్ళు ఎలా ఉంటారన్నది. ఇంటిలోనే ఉండి ప్రార్థన చేసుకుంటే చాలదా? గుడికెందుకు వెళ్ళవలెనో అను తలంపు కొందరికి కలుగును. ఇది కూడా సాతాను శిరస్సుకు సంబంధించినదే. దయ్యం పట్టిన వాళ్ళ ఆలోచన ఇలా ఉంటాయి, సాతాను ఆలోచనలు ఇలాగున ఉంటాయి. అలాగే అపవిత్రాత్మలు పట్టిన వారి ఆలోచన ఇలాగుంటాయి. రెండవదిగా, అపవిత్రాత్మ పట్టిన వారు ఎలా ఉంటారంటే, చదువుకున్న పిల్లల్లో కొందరు మేమెందుకు తల్లిదండ్రుల మాట వినాలి, పెద్దల మాట వినాలి, ఇతరులు ఎంత పెద్దవారైనప్పటికీ మేమెందుకు వందనములు చేయాలని కొంతమంది పిల్లలు తమ ఇష్ట ప్రకారముగా సంచరింతురు. ఇటువంటి తలంపు సాతాను శిరస్సులోనిదే. మూడవదిగా, సాతాను శిరస్సులోనిది తిట్టుట, కొట్టుట, చంపుట మొదలైనవి మానవులలో కొందరి యొద్ద ఉండు దుర్గుణములు. ఇవి కూడా సాతాను శిరస్సుకు సంబంధించినవే. కుటుంబ సంబంధమైన కలహములు, ఆపదలు, పాపములు సాతాను శిరస్సు తెచ్చిపెట్టినవే. కుటుంబాల్లో కలహాలు కానీ, ఆపదలు కానీ, పాపాలు కానీ,
సాతాను శిరస్సుకు సంబంధించినవి, సాతాను తెచ్చిపెట్టినవి. ఆకలి వేస్తే ఒకరి ఇంటిలోనివి తీసుకుని తింటే ఏం తప్పు అని కొందరు దొంగతనము చేయుదురు. ఇది కూడా సాతాను యొక్క శిరస్సుకు సంబంధించినదే. ఒకరిని అల్లరి పెట్టుచు అతని తప్పును బయటపెట్టు గుణములు చాలామందిలో ఉన్నవి. దాని జన్మస్థానము సాతాను యొక్క శిరసే. అలాగే 10 ఆజ్ఞలో ఉన్నటువంటి పాపములే కాక బైబిలులో ఇతర చోట్ల ఉదాహరించిన పాపములు అతని శిరస్సులోనివే. బైబిలులో ఉదాహరించిన పాపములే కాక మన కాలం వరకు వస్తున్న కొత్త పాపములు కూడా సాతాను శిరస్సులోనివే. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియ సంగమా, మరి ఇంకొక మాట చూద్దాం. దేవుడు లేని తలంపు సాతాను కొందరిలో పుట్టించినందున వారు నాస్తికులైరి. ఆ తలంపు సాతాను యొక్క శిరస్సునకు సంబంధించినదే. దేవుడు చేసిన ఉపకారములు తలంచుకుని స్తుతి చేయుటకు సిద్ధపడి కూర్చుని విశ్వాస యొక్క హృదయములోనికి వెళ్ళి స్తుతి చేయకుండా ఆపు చేయవాడు సాతాను. కష్టములు కలిగినప్పుడు అతడు దేవుని మీద విసుగుదల పుట్టించి స్తుతి జరగనీయుడు. ఒక్కడే కుమారుడై ఉండగా ఆ బిడ్డను కూడా దేవుడు తీసుకున్నాడు, వారవలేకపోయినాడని తలంపబడితే ఎట్లు స్తుతి చేయగలరు? ఆ చెడ్డ తలంపు సాతాను యొక్క శిరస్సుకు సంబంధించినదే. సాతాను సంబంధమైన విషయాలని మనము ధ్యానం చేస్తున్నాం. చాలామందికి దయ్యాలు పడతాయి, చాలామందికి సాతాను పట్టుకుంటాయి, చాలామందికి అపవిత్రాత్మలు పట్టుకుంటాయి. ఒక్కొక్కరికేమో చదువు దయ్యం పడుద్ది. కానాను స్త్రీకి ఏ దయ్యం పట్టిందంటే అపవిత్రాత్మ పట్టింది. దేని స్తోత్రం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 29 పైన చూస్తే అక్కడ చెవిటిదైనా మోగదయ్యం పట్టిందంట. మోగదైనా చెవిటి దయ్యం పట్టింది. మోగదైనా చెవిటి, చూడండి దెయ్యానికి పేరేంటంట, మోగదైనా చెవిటి దయ్యమా. చాలమ్మా, మీకు తెలుసా మోగదయ్యాలు ఉంటాయంట. భర్తతో మాట్లాడకుండా దెయ్యం పట్టిన వాళ్ళు మోగదయ్యాల్లాగా మాట్లాడకుండా ఉంటారంట. భార్యతో కూడా మాట్లాడకుండా కూర్చునే వారికి ఏ దెయ్యం పట్టింది అమ్మా? మోగదయ్యం పట్టింది. పిలిచినా పలకరు, మాట్లాడినా మాట్లాడరు, బిగుసుకుపోతారు. వారికి పట్టిన దెయ్యం ఏం దెయ్యం? మోగదయ్యం. ఇంకో దయ్యం ఏంటి చెప్పండి? చెవిటి దయ్యం. పిలిచినా పలకరు. కొంతమంది భర్తలు పిలిచినా పలకరు, కొంతమంది భార్యలు పిలిచినా పలకరు. వినపడిందో తెలియదు, వినపడలేదో తెలియదు. ఏమైనా దగ్గరికి వెళ్ళి పిలిచామనుకో కసురుకుంటారు. ఏంటి అని గట్టిగా కసురుతారు. దగ్గరుండి పిలిచినప్పుడు పలకరు, వినపడినట్లుగా ప్రవర్తిస్తారు. వారిలో ఉన్నది ఏ దయ్యం? చెవిటి దయ్యం. కొంతమందికి చదువు దయ్యం పట్టిద్ది. చదువు అప్పక, అర్థం కాక ఉరుకులు పెడతారు. బస్సు ఎక్కుతారో తెలియదు, రైలు ఎక్కుతారో తెలియదు, ఇక ఊగుతారో తెలియదు, తాగుతారో తెలియదు. ఇక చదువుకై పెట్టిన పేరేమిటంటే చదువుకోకుండా పారిపోయేవాడు చదువు దయ్యం పట్టినోడు. మూడో వాళ్ళలో ఇంకొకళ్ళు ఉన్నారు. ఇంకొకళ్ళకి పెళ్లి దయ్యం పడతాయి. ఏదైనా చెప్పండి, పెళ్లి దయ్యము.
పురుషులకి కొంతమందికి, స్త్రీలకి కొంతమందికి అదే అవగాహన, అదే ధ్యాస. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానో, ఆ కానాను స్త్రీ యొక్క కుమార్తెకి దయ్యం పట్టింది, అపవిత్రాత్మ ఉన్నది, ఆమెలో సాతాను చెలరేగి ఉన్నాడు. ఆమె కుమార్తెకి ఆ సాతాను యొక్క లక్షణాలు ఎలాగుంటాయంటే, ఒంటి మీద నూలుపోగు వస్త్రాలు లేకుండా వారు దేహద్రాఢ్యం కలిగిన వారిగా ఉండి, వాళ్ళు చూడండి దిగంబరులుగా కనబడతారు. ఆ దయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే వస్త్రాలు చింపుకుంటారు, వస్త్రాలు తీసివేసుకుంటారు. దయ్యం పట్టిన వాళ్ళు, అపవిత్రాత్మ కలిగిన వారు ఏం చేస్తారంటే, ఈ మధ్య పురుషులు కానీ స్త్రీలను కానీ చూడండి, ఆ దయ్యాలు పట్టిన వారు తమ తమ శరీరాలను గాయం చేసుకుంటున్నారు. సేనా దయ్యాలు పట్టిన వాడు శ్మశానాలోనికి వెళ్ళి ఏం చేశాడు, రాళ్ల చేత తన శరీరమును తనకు తానే గాయాలు చేసుకునేవాడు. ఒక అబ్బాయిని అడిగా, ఆప్ చేతులు సక్క వేసుకుని వచ్చాడు. మంచిగా అందంగా ఉన్నాడు పిల్లోడు. చెయ్యి చూస్తే మోచేయి కాంచి ఇక్కడ దాకా అన్ని గీతలే ఉన్నాయి. ఈ చెయ్యి చూస్తే మోచేయి కాంచి కింద వరకు అన్ని గీతలే ఉన్నాయి. మచ్చలు చెరిగిపోవండి, జీవితకాలం అవి నేను ఏడిపిస్తాయి. కాబట్టి వాళ్ళకి ఏ దయ్యం పట్టిందంటే ప్రేమ దయ్యం బట్టి చేతులు ఏం చేస్తున్నారంటే కోసేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళ తప్పు కాదు, వారిలో ఉన్న దయ్యం తప్పు. డెవిల్ స్పిరిట్, దేవుని ఆత్మ లేదు వారిలో, సాతానాత్మ పనిచేస్తుంది. కాబట్టి వారి శరీరాన్ని ఏం చేస్తున్నారంటే గాయాలు చేసుకుంటున్నారు, గాయపరుచుకుంటున్నారు. కొంతమంది కోపం వచ్చేసి తలకాయ తీసుకుని వెళ్ళి గోడకి గమికి గుద్దుకుంటారండి. ఆ కోపావేశములు గుద్దుకుని నరాలు దెబ్బతిన్నాక ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు, తలకాయ పోటు వస్తుంది, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా నాకు నయం కావటం లేదు. ఆనాడు కంగారు పడి తొందరపడి నేను తలను గుద్దుకున్నాను, ఇవాళ నా బాధ నేనే అనుభవిస్తున్నానని ఏడుస్తున్నారు. దేని స్తోత్రం. ఏమండి, దైవం ఏం చేస్తుందంటే ఒంటరిగా ఉంటే పాపమన్నా చేయమని ప్రేరేపిస్తుంది. ఒంటరిగా ఉంటే నీకై నువ్వు ప్రాణం తీసుకోమని ప్రేరేపించింది. ఒంటరితనములుంటే పాపమన్నా చేయమంటది, లేకపోతే నీకై నువ్వు ప్రాణం తీసుకునే మార్గం చెబుతుంది, పురుకొలుపుతుంది. వాక్యం చెప్తుంది, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని వాక్యం చెప్తుంది. జంటగా ఉండుట వీలన్నారు. కాబట్టి మనము ఏదొక పని వ్యాపకము కలిగి ఉండాలి. పని చేయలేకపోతున్నారు, వాక్యం వినండి. పని చేయలేకపోతున్నారు, వాక్యం చదువుకోండి. పని చేయలేకపోతున్నారు, ప్రార్థన చేయండి. ఏదొక పని వ్యాపకము కలిగి ఉంటేనే మనము కుడి ఎడమలు తొలగిపోకుండా దేవునిలో మనము నిలిచి ఉంటాం. ఏదొక పని వ్యాపకము మనకు లేనప్పుడు, దేవుని పని వ్యాపకం లేకపోతే లోకములో పాపములో పడిపోయి నశించిపోతాం. ప్రియ సంగమా, కొంతమందికి ఆడగాలులు, కొంతమందికి మగగాలులు బట్టి చేతబళ్ళైనా చేయించుకుంటారే కానీ దేవుని దగ్గరకు మట్టికి రారు. ఈనాడు చాలామంది అపవిత్రాత్మల చేత పట్టిన వారిగా ఉన్నారు. సాతాను సంబంధమైనటువంటి లక్షణాలు కలిగి జీవిస్తూ ఉన్నారు. దేని స్తోత్రం. చూడండి, సేనాలో ఉన్న అపవిత్రాత్మలన్నీ పందులలోనికి వెళ్ళిపోయి దేవుని దగ్గరకు రాకుండా అవి ఏమైపోయినాయి, సముద్రములో పడి చచ్చిపోయినాయి. దయ్యం పట్టిన వారు మనుషుల్లో కలవరు. వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ ఇంట్లోనే గదిలోనే ఒంటరిగానే తింటూ ఉంటారు, మాట్లాడరు, ఒకరితో మాట్లాడరు, సొంత తల్లితోనూ మాట్లాడరు, తండ్రితోనూ మాట్లాడరు, భర్తతో మాట్లాడరు, అన్నదమ్ములతోనూ మాట్లాడరు. ఇక అదొక డెవిల్ స్పిరిట్లో ఉంటారు. దేని స్తోత్రం.
ఎవరితో మాట్లాడకుండా మౌనిగా ఉంటారు. ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఈ లక్షణాలని మీకు ఉన్నాక అర్థమై ఉంటుంది. కానాను స్త్రీ యొక్క కుమార్తె ఎంత బాధపడుతుందో, ఆ కుమార్తెకి అపవిత్రాత్మ పట్టబట్టి ఆ తల్లి ఎంత వేదన చెందుతుందనేది అర్థం చేసుకోండి. లోపల రోగమో, చేతి మీద రోగమో, బలహీనత వచ్చిందంటే అనుకోవచ్చు. ఈమెకు పట్టిన దయ్యం ఏమిటంటే అపవిత్రాత్మ. అది మనిషిని విలవిలలాడించి వేస్తుంది, ఒంటిపైన వస్త్రము లేకుండా చేసి వేస్తుంది. దయ్యము యొక్క లక్షణం. ఒక ఈడొచ్చిన పిల్లన ఆ రీతిగా సమాజంలో వస్త్రహీనురాలై తిరిగితే ఆ తల్లిదండ్రులైన వారికి ఎంత వేదన, ఎంత దుఃఖమో. అపవిత్రాత్మ చేత పీడించబడితే చూడండి ఎంతో వేదన చెందింది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆమెకి విడుదల దొరకల. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆమె కుమార్తెకి విడుదల దొరకల. ఎక్కడికి వెళితే నా కుమార్తె సమస్య తీర్చబడుతుంది, ఎక్కడికి వెళితే నా కుమార్తె బాగుపడుతుంది, ఎక్కడికి వెళితే నా కుమార్తెలో ఉన్న అపవిత్రాత్మ తొలగిపోతుందని వెతకటం మొదలుపెట్టింది. మరి ఆమె తెలుసుకున్నది ఎవరంటే నజరేయుడని యేసయ్యను తెలుసుకుంది. నజరేయుడని యేసయ్య వలన తప్ప మరి ఎవరి వలన ఈ అపవిత్రాత్మ వదిలిపోవుట అసాధ్యం అని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలమును గూర్చి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తిని గూర్చి, ఆయన ప్రభావమును గూర్చి, నోటిలో మాటల ద్వారా ఉండే శక్తిని గూర్చి, ఆయన మాట్లాడితే విలవిలలాడుచు పారిపోతున్నాయి దయ్యాలు. ఆయన మాట్లాడి మరి రోగులతో మాట్లాడినప్పుడు బలహీనులు బలపరచబడుతున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు, దయ్యాలు పారద్రోలబడుతున్నాయి. ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు అన్న సంగతి ఎవరికి తెలుస్తుందంటే కానాను స్త్రీకి తెలుస్తుంది. అప్పటి నుంచి యేసయ్యను గూర్చి బాగుగా గుర్తిరగాలి, ఆయన గూర్చి బహు వివరముగా తెలుసుకోవాలి అని తెలుసుకుంది. ఆయన శక్తి ఏంటో తెలుసుకుంది, ఆయన బలమేంటో తెలుసుకుంది, ఆయన ఏం చేయగలదో తెలుసుకుంది, ఆయనకు దేని మీద అధికారం ఉందో తెలుసుకుంది, ఆయన గూర్చి తెలుసుకుంది. ఎలాంటి వాడు అని తెలుసుకుని గుర్తించి వచ్చింది కానాను స్త్రీ యేసయ్య యొద్దకు. దేని స్తోత్రం. మొట్టమొదటిగా ఆమెలో ఉన్న ఒక లక్షణమును చూస్తే ప్రభు ఎలాంటి వాడో అని తెలుసుకుని గుర్తించి వచ్చింది. ప్రభువు ఎలాంటి వాడో అని తెలుసుకుని గుర్తించి యేసయ్య యొద్దకు వచ్చింది. ఈరోజు యేసయ్య ఎవరంటే ఏం చెప్తావు? యేసయ్య ఎవరంటే ఏం చెప్తావు? ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. దేవుని ప్రియ సంగమా, ఆయన రక్షకుడు, పాపుల రక్షకుడు. ఆయన రోగులను రక్షించడానికి వచ్చాడు. నిత్య నరకాగ్నిగుణము నుండి రక్షించడానికి లోకములో ఆయన రక్షకుడిగా అవతరించాడు. నిత్యత్వమును అనుగ్రహింపజేయడానికి దేవుడి లోకములోకి వచ్చి ఉన్నాడు. ఆయన నోటి మాటలు బలమున్నది, శక్తి ఉన్నది అని నువ్వు చెప్పగలగాలి, అనుభవించాలి, తెలుసుకోవాలి. యేసు ఎవరో ఏంటో తెలుసుకుని తెలియని వారికి మనం చెప్పాలి. యేసు అనే మాటకి అర్థం ఏమిటి? రక్షకుడు. ఆయన మనం రక్షించడానికి లోకములోకి వచ్చాడు. యేసయ్యను గూర్చి మనము గుర్తెరిగి తెలుసుకోవాలి. తన కుమార్తె అపవిత్రాత్మ బట్టి బలహీనతలో ఉన్నప్పుడు, ఎక్కడికి వెళ్ళిన విడుదల లేనప్పుడు, దేవుని ప్రియ సంగమా, ఆమె యేసయ్యను గూర్చి తెలుసుకుని నేను యేసయ్య యొద్దకు వెళితే నా సమస్య తీరుతుంది అని నమ్మొచ్చింది. రెండవదిగా ఆమెలో ఉన్న మరి యొక్క లక్షణమును చూస్తే 15వ అధ్యాయము 22వ వచనము చూస్తే, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తెకు దయ్యం బట్టి బహు బాధపడుచున్నదని
కేకలు వేసి చెప్పాను. రెండవదిగా అక్కరను గుర్తించి దేవుని యొద్దకు వచ్చింది. హల్లెలూయా. తన అక్కర ఏమిటి? తన కుమార్తెకి దయ్యం పట్టింది, ఆ దయ్యం వదిలిపోవాలని భారముతో కేకలు వేస్తుంది. ఎలా వేస్తుంది చెప్పండి? భారముతో కేకలు వేస్తుంది. మనం ఈనాడు గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. మరియు నీవు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచించవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు. దేని స్తోత్రం. ప్రియ సంఘమా, ఇంట్లో పోరు చాలేదని, ఇంట్లో అలరు చాలేదని కొంతమంది మైకాలో ప్రార్థన చేస్తాయ్యా, నా కొడుకు మాట వింటలేదయ్యా, అసలు నా కోళ్ళ మాటే వింటలేదయ్యా, నా కోళ్ళ మార్చయ్యా అని మైకాలో మనం ప్రార్థన చేస్తే మారే కోళ్ళ కూడా మారదు. గుడికొచ్చే కోళ్ళ కూడా గుడికి రాదు. కొంతమంది ఇంట్లో అలరా, ఈదులో అలర చాలక మందిరములో ప్రార్థన చేయమని ఆ ప్రార్థనకు అవకాశం ఇచ్చారనుకోండి, వాళ్ళు విస్తరించి మాట్లాడి వ్యర్థమైన మాటలన్నీ కూడా ప్రార్థనలో పలికినప్పుడు చూడండి, దేవుడి నామానికి అవమానం వస్తుంది. రెండవది, మన ప్రార్థన దేవుడు ఆలకించడు. నీకు అవసరమైనది ఏంటో అది అడుగు, అంతే. ఆమె చూడండి, ఆమె ఏమంది? నా కుమార్తెకి అపవిత్రాత్మ పట్టింది, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసింది. అంటే రెండవదిగా అక్కరని గుర్తించి దేవుని యొద్దకు వచ్చింది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈరోజు నీవు కూడా నీ అక్కర్లు ఏంటో తెలుసు. నీ ఇంటిలో ఏ అక్కర్లు ఉన్నాయో నీకు తెలుసు. నీ ఇంటిలో ఏ లేమి స్థితి ఉన్నదో నీకు తెలుసు. ఈరోజే కానాను స్త్రీలాగా నువ్వు దేవుని యొద్దకు రావాలి. అక్కర కలిగిన నీ కుమార్తె, అక్కర కలిగిన నీ కుమారుడు, అక్కర కలిగిన నీ కుటుంబం దేవుని యొద్దకు రావాలి. బాగుపడాలి అంటే దేవుని యొద్దకు రావాలి. దేవుని యొక్క ఆశీర్వాదము లేకుండా నరుడు ఐశ్వర్యవంతుడు కానేరడు. యెహోవా ఇచ్చు ఆశీర్వాదం వలనే నరుడు ఐశ్వర్యవంతుడవుతాడు. నరుని కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కానేరదు. ఆశీర్వాదం ఎవరివ్వాలంటే దేవుడివ్వాలి. నీ చేతుల కష్టార్జితము ఎవరు ఫలింప చేయాలంటే దేవుడు ఫలింప చేయాలి. నీ తలరాతను మార్చగలిగిన వారి లోకములు మనుషులు కాదు. నీ తలరాతను మార్చగలిగిన వారు ఎవరంటే ఒక్కడే, ఆయనే నజరేయుడైన యేసయ్య. ఈరోజే తీర్మానం చేసుకో, ఆయన యొద్దకు రా, నిశ్చయముగా నీ దుర్దశను మర్చెదవు. నా ప్రభువు నీ తలరాతని మార్చివేస్తాడు. ఆమేన్. ప్రియ సంఘమా, తన అక్కరని ఎరిగి దేవుని యొద్దకు వచ్చింది. నువ్వు ఏ అక్కరలో ఉన్నావో, ఏ లేమిలో ఉన్నావో, ఈరోజు దేవుని యొద్దకు రా, నీ అక్కర దేవుడు తీరుస్తాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 23వ వచనములో, అందుకాయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, నీవే మన వెంబడి వచ్చి మన వెంట వచ్చి కేకలు వేయించినది గనక ఈమెను పంపివేయమని ఆయన్ను వేడుకొనెను. ప్రియ సంగమా, దేవుని దగ్గరికి వెళ్ళింది. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసింది. ప్రభువు ఏమాత్రం కూడా ఆమె వైపు చూడటం లేదు, పిలిచినా పలకడం లేదు. ఒకవేళ మీకు అర్థం అవటానికి చెప్తా. మీరు ఇక్కడికి వచ్చారు, అయ్యా మరణాత అన్నారు. నేనేం చేశా?
చూడకుండా వెళ్ళిపోయా. మళ్ళీ వచ్చి మరణాత అన్నారు. మళ్ళీ తలకట్టి పెట్టినట్టు వెళ్ళిపోయా. మళ్ళీ అక్కడికి వచ్చి చెప్పారు, హే అని అని వెళ్ళిపోయా. అప్పుడు నువ్వేం చేస్తావు? నీకేమనిపిస్తుంది? 3 సార్లు వెళ్ళి దగ్గరికి వెళ్ళి మరణాత చెప్పాను, నాకు తిరిగి మరణాత చెప్పలేదు, నాతో మాట్లాడలేదు. మా గ్రామంలో మందిరాలు లేవా? 100 రూపాయలు ఇచ్చినా 500 రూపాయలు పిలిస్తే ఫోన్ చేస్తే వస్తున్నారు పాస్టర్ గారు ఇళ్ళకి. కావాలని నేనేదో పాస్టర్ గారు కావాలని నేను వచ్చి పలకరిస్తే కూడా నన్ను పలకరియలేదు. నా కంఠములో ఊపిరుండగా ఇక గుడిలో అడుగు పెట్టను, నేను చచ్చిన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళను అంటారు కొంతమంది. ఇక్కడ మనం ఆలోచన చేయండి. నా కుమార్తెకి అపవిత్రాత్మ పట్టింది, ఈ అపవిత్రాత్మ నుంచి విడుదల పొందాలని ఆ కానాను స్త్రీ అంటది, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు అని కేకలు వేస్తే ప్రభు ఏమాత్రము కూడా ఒక్క మాట అయినా ఆమెతో చెప్పలేదు. ఆ పక్కంటున్న వారు, అమ్మాయి ఎందుకో ప్రభుని విసిగిస్తూ వేస్తున్నావు, ప్రభు నీతో మాట్లాడటం లేదు కదా, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపో. ఎన్నిసార్లు చెప్పాలమ్మా? ప్రభు ఖాళీ లేదు, ప్రభు నీతో మాట్లాడడు, వెళ్ళిపో వెళ్ళిపో అంటే వెళ్ళటం లేదు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తుంటే శిష్యులైన వారు దేవుని యొద్దకు వచ్చి ఏమంటున్నారు? ఈమెను నీవు పంపివేయి అని ఆయనను వేడుకొనగా. దేని స్తోత్రం. యేసు ప్రభువారు పక్కన మాట్లాడట్లేదు, అసలే ఒక బాధలో ఉంది. పక్కంటే ఇంకో బాధ ఏంటి? నానా తిప్పలబడి దేవుని దగ్గరికి వచ్చింది, దేవునితో మాట్లాడదామని వచ్చింది. పక్కంటున్న శిష్యులు ఏం చేశారంటే ప్రభుతో అయితే మాట్లాడింది కానీ ప్రభు మాట్లాడలా. ఏదో రకంగా మాట్లాడి తన కూతురు బాగు చేసుకోవాలి అనే తాపత్రయం పడుతుంది ప్రభు మాట్లాడటంలా. 1 గంట కలిసింది మాట్లాడలా, 2 గంటలు అరిసింది మాట్లాడలా, 3 గంటలు అరిసింది మాట్లాడాలా. అలాగే 1 సంవత్సరం ప్రార్థన చేశావు, జవాబు రాలా దేవుని దగ్గర నుంచి. 2 సంవత్సరాలు ప్రార్థన చేశావు, జవాబు రాలా. 10 సంవత్సరాలు ప్రార్థన చేశావు, జవాబు రాలా. 20 సంవత్సరాలు ప్రార్థన చేశావు, జవాబు రాలా. నువ్వు అనుకున్నది జరగలా. ఇక్కడ కూర్చున్న వారిలో చాలామందికి ఎన్నో సంవత్సరాల బట్టి మీరు కూడా కేకలు వేస్తున్నారు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తే దేవుడు ఎట్లా ఆమెకు పలకరించలేదు, ప్రశ్న జవాబు ఇవ్వలేదు. నీ ప్రార్థన కూడా, నీ ప్రార్థన అనే కేక కూడా జవాబు వచ్చి 5 సంవత్సరాల పైన అయింది, 10 సంవత్సరాల పైన అయింది, 15 సంవత్సరాల పైన అయింది, 20 సంవత్సరాల పైన అయింది. నీవు ఏ కేక మానకూడదంటే ప్రార్థన అనే కేక మానకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాట్లాడకపోయినా, ప్రభు దగ్గర నుంచి జవాబు రాకపోయినా కానీ ఆమె అంటుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని చెప్పి కేకలు వేయటం ఆపలేదు. దేవుని దగ్గర నుంచి జవాబు రాకపోయినా ప్రార్థన మానలేదు, ప్రార్థననే కేక మానలేదు. యేసు ప్రభువారి పక్కనున్న శిష్యులైన వారు ఆమెని ఇబ్బంది పెట్టి వెళ్ళిపో అని కేకలు వేసినా కానీ ఆమె కేకలు మానలేదు. దావీదు కుమారుడా నా దయ్యం పట్టిన కుమార్తెను బాగు చేయి, కరుణించు అని కేకలు వేస్తుంటే పో వెళ్ళిపో అమ్మా, దేవుడితో మాట్లాడ్డావు అన్నాగానే ఆమె ప్రార్థన అనే కేకలు మానలేదు. మచ్చుకి మనం ఆలోచించేద్దాం. ఇప్పుడు దేవాలయంలోకి వచ్చి మరణా చెప్తే నేనేం చేశా? మొఖం అటు తిప్పా. మళ్ళీ ఇటు వచ్చి ఇటు మళ్ళీ చెప్పారు, మళ్ళీ మొఖం ఇటు తిప్పా.
మళ్ళీ వచ్చి చెప్తున్నారు మరణాత అని. లేచి వెళ్ళిపోయా. ఏమనిపించింది మీకు? కోపం అనిపిస్తుంది. ఈ కోపములో ఉండగా ఇంకొక ఆమె వచ్చి, ఏంటమ్మా జరుగా, మీద పడతావేంటి అందనుకో. అప్పుడేమనిపిస్తుంది? సరే అని పక్క జరుగుతావు. ఈ పక్కన ఏమ్మా నేను ఎప్పుడు వచ్చి కూర్చున్నాను, నా మీద పడతాను జరుగా అని అంటుంది. సరే వెనక్కి వెళ్ళి కూర్చున్నానుకో, ఏమ్మా ఎదర ప్లేస్ లేదా? సరే ఎదరకొచ్చి కూర్చుని, ఏమ్మా వెనకమాలంతా ఖాళీయేగా. చిచ్చి, నా జీవితము లేక గుడికి మట్టికి రానుగాక రాను. గుళ్ళోకి వెళ్తే దైవజనుడికి మరణా చెప్తే ఆయన మరణా చెప్పడం, గుళ్ళకి వెళ్తే విశ్వాసులైన వారు నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. నా కంఠంలో ప్రాణం ఉండగా గుళ్ళోకి కానీ ఆ దైవజనుడి దగ్గరికి కానీ వెళ్ళనుగాక వెళ్ళను అంటాం. మనం అయితే అంటామా అనమా? చెప్పండి. కానాను స్త్రీ ఎన్ని మాటలు పడింది. యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి, దావీదు కుమారుడా కరుణించు కరుణించంటే ఒక జవాబు కూడా చెప్పలేదండి దేవుడు. యేసయ్య ఒక జవాబు ఇవ్వలేదు. ఎన్నిసార్లు కేకలు వేసినా మాట్లాడాలి ఆమెతో. పక్కనున్న శిష్యులైన వారు తిట్టారండి ఆమెని. అదే విశ్వాసులు ఎవరైనా నిన్ను తిడితే వాళ్ళు తట్టుకోగలవా? కేకలు వేస్తే నీ మీద తట్టుకోగలవా? దేవుని స్తోత్రం. మమ్మల్ని బంద్ చేసేస్తావు, గుడిని బంద్ చేసేస్తావు, సహవాసాన్ని బంద్ చేసేస్తావు. ఆ అమ్మాయి ఎవరు నన్ను అంటాకి, ఆ అబ్బాయి ఎవరు నన్ను అంటాకి? మాకు తిండి లేదా, కట్టుకుంటాకి వస్త్రాలు లేవా, మాకు ఇల్లు లేవా, మాకు దిక్కు దివానం లేదా, మేము ఎందుకు అనిపించుకోవాలి? మేము రాము. రెండక్క, మేము రామయ్యా. అక్క రెండక్క, మేము రామని చెప్పాం గయ్యా. దేని స్తోత్రం. ఎవరో అందంట, ఆ మాటలకి ఫీల్ అయిందంట, గుడి మానేసింది. సరే మేము వెళ్ళినప్పుడైనా బతిలాడినప్పుడు బాబోళ్ళు మనల్ని అనలేదు కదా, దైవజనులు మనల్ని అనలేదు కదా. గుళ్ళోకి వచ్చి మనతోటి సహోదరి ఎవరో దెయ్యం పట్టిందేమో ఆమె కూడా ఆ టైంలో. ఇంట్లో చిరాకో పరాకో, అప్పుల సమస్య, రోగమో, చెవిలో పోటో, ఏదో చిరాకులో ఉండి నిన్ను కసిరింది. దైవజనులు కాదుగా కసిరింది. ఆమె ఎవరో కసిరిందని దేవుడి మీద అలిగితే ఎట్లా, మందిరం మీద అలిగితే ఎట్లా, దైవజనుడి మీద అలిగితే ఎట్లా? గుర్తుపెట్టుకోండి, కానాను స్త్రీ తన కుమార్తెకి పట్టిన దయ్యం వదిలించుకోవడానికి యేసయ్య వద్దకు వెళ్ళి పిలిస్తే యేసయ్య కూడా పలకలా. పక్కనున్న శిష్యులైన వారు ఆమెను తిడుతున్నారు, వెళ్ళిపోమ్మా, దేవుడు నీకు జవాబు ఇవ్వటం లేదు, వెళ్ళిపోమ్మా అన్నా కానీ కేకలు వేస్తూనే ఉంది. కానీ ఎక్కడ కూడా ఇంచెత్తైనా ఆమె బాధపడలా. దేవుని విషయాలలో, దేవుని మందిరములో ఇది దేవుని ఇల్లు, మన ఇల్లు, దేవుని ఇల్లు మన ఇల్లు. కాబట్టి మన ఇంట్లో మనం ఎలా ఉండాలంటే సర్దుకుపోవాలి. మన ఇంట్లో మనం ఎలా ఉండాలి చెప్పండి? సర్దుకుపోవాలి. ఒక్కొక్కడు ఎక్కువగా అన్నం తినేవాడు ఉంటాడు కొడుకుల్లో, ఒకడు తక్కువగా తినేవాడు ఉంటాడు, ఒకడు నోరుండేవాడు ఉంటాడు, ఒకడు నోరు లేనివాడు ఉంటాడు. తల్లి అందరినీ లాక్కొస్తుంది. దేని స్తోత్రం. అందరూ కూడా అరుచుకున్నా కరుచుకున్నా ఆ కాసేపే ఉంటారు, మళ్ళీ కుటుంబంగానే ఉంటారు. అలాగే సంఘములో వస్తూ ఉంటాయి మాటలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనం నడుస్తూ ఉంటే ఎత్తు వస్తుంది, పల్లం వస్తుంది, మంచి రోడ్డు ఉంటుంది, గతుకుల రోడ్డు ఉంటుంది. మరి ఆ రెండుటిని మనం దాటుకుంటూ వెళ్తేనే ప్రయాణం అనేది సాగుతుంది. దేవుని స్తోత్రం. మరి రెండిట్లో ఏదైనా ఒకటి ఎదురైనప్పుడు నువ్వు ఆగిపోతే నీ ప్రయాణము సాగిపోదు, ఆగిపోతుంది. దేవుని స్తోత్రం. ఎదగటము, సాగటము ఆగిపోతే చెట్టు కుళ్ళిపోవటం ఆరంభమైంది. చెట్టు ఎదగటము, సాగటము ఆగిపోతే చెట్టు కుళ్ళిపోవటం ఆరంభమవుతుంది. విశ్వాసి దేవునిలో సాగకపోతే, ఎదగకపోతే దేవునిలో అతడు పతనము చెందుతున్నాడు, జీవితములో పతనము చెంది పడగొట్టబడిపోతున్నాడు. కాబట్టి ఆగిపోక సాగిపోవాలి. మధ్యలో ఎవరు ఎన్ని మాటలన్నా వాటిని మనము పట్టించుకోకూడదు. మూడవదిగా కానాను స్త్రీ ఎలా ఉందంటే ప్రార్థన చేస్తూనే ఉంది,
దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చినా రాకపోయినా ఆమె ఏమి మానలేదంటే ప్రార్థననే కేకలు మానలా. 20 సంవత్సరాలైంది నువ్వు అడిగింది, దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోలేకపోయావు, ప్రార్థన మానేశావు. ఈరోజు నీవు 20 సంవత్సరాల కిందట ఒకటి కావాలని అడిగావు, ఇప్పుడు వరకు దాన్ని పొందుకోలేకపోయావు. ఎందుకో తెలుసా? ప్రార్థన మానివేశావు, దానిని అడగటము మానివేశావు. 15 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది, దేవుని దగ్గర నుంచి సహాయం నీకు రాలా. కానీ నీవు ప్రార్థననే కేకలు మానకూడదు, ఆపకూడదు. నీ జీవితంలో దేవుడు సహాయం చేయాలంటే మాటి మాటికి ప్రార్థన చేయాలి, విసిగించి వేస్తూ ప్రార్థన చేయాలి, సిక్కుమాలి ప్రార్థన చేయాలి, సిక్కుమాలి దేవుణ్ణి అడగాలి. మాటి మాటికి విసిగించి వేస్తూ అడగాలి. దేవుని యొక్క ప్రార్థనలు చూడండి, మన ప్రార్థనలు 1 పేతురు 3:12, 1 పేతురు 3:12. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, అమ్మా ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నది. చూడండి, ప్రార్థన వైపు దేవుని యొక్క చెవులు ఉన్నవట. నువ్వు ప్రార్థన చేయటం మానొద్దు. సహాయం వచ్చినా, సహాయం రాకపోయినా, మేలు కలిగినా, మేలు కలగకపోయినా, దీవెన కలిగినా, దీవెన కలగకపోయినా నువ్వు ప్రార్థన మానవద్దు. ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చేస్తూనే ఉండు. ఒక టైంకి నీ తలరాత్రను దేవుడు మారుస్తాడు. నీ జీవితాన్ని అనేకులకు వింతగా నా ప్రభు మార్చబోతున్నాడు. నమ్మిన వారు మాత్రమే. దావీదు జీవితాన్ని అనేకులకు వింతగా మార్చిన నా ప్రభు నీ జీవితాన్ని కూడా ఈ లోకములు వింతగా మార్చునుగాక. దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నిలబెట్టునుగాక. విజయోత్సవంతో ఊరేగించునుగాక. ఎంత నోరుంటే అతడు ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రార్థన మానకండి. 4వదిగా ఈ కానాను స్త్రీలో లక్షణము చూస్తే మత్తయి సువార్త 15:25. అయినను ఎన్నిసార్లు తిట్టినా, ఎన్నిసార్లు కేకలు వేసినా ఆమె ఏం చేస్తుంది? అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. దేని స్తోత్రం. తన పిల్లని బాగు చేసుకోవడానికి దేవుని దగ్గర పడుతున్న పాట్లు, తన కూతురు బాగు చేసుకోవడానికి దేవుని దగ్గర పడుతున్న బాధలు, కష్టాలండి. పురుష సంఘమా, దేవుని దగ్గరికి వచ్చి ఆమె మ్రొక్కెను. మనము కూడా మ్రొక్కాలి. సహాయం పొందక మునిపే దేవుని దగ్గర నువ్వు సహాయం అడుగుతున్నావంటే ముందు నువ్వు చేయవలసింది ప్రభుకి మ్రొక్కు. ప్రభుకు మ్రొక్కిన తర్వాత సహాయం అడుగు. ఖచ్చితంగా నీ జీవితంలో ప్రభు చేస్తారు. అయినను ఆమె ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. దేని స్తోత్రం. ఇక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సహాయం కలిగినా కలగకపోయినా, బాగుపడకపోయినా, దెయ్యం వదలకపోయినా, దేవుడు మాట్లాడకపోయినా, నెమ్మది లేకపోయినా, సంతోషం లేకపోయినా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆమె ఏం చేసిందో తెలుసా? సహాయం రాకమునిపే మ్రొక్కెను. దేవుని దగ్గర సహాయం రాకమునిపే ఏం చేసింది? మ్రొక్కెను. మ్రొక్కి సహాయం చేయమని అడుగుతుంది. అలాగే ప్రార్థనా పరులైన మనకి గొప్ప గొప్ప భక్తి పరులైన వారు దీవించబడుటలో వారి యొక్క జీవిత క్రమములో ఒక ఆయుధం వాడారు. అదేమిటంటే మ్రొక్కుట, మ్రొక్కుబడి చేయుట. ఈనాడు మనము కూడా ఖాళీ అయిపోయిన అనుభవంలో ఉన్నాం. నిందలు, అవమానాలు, నిరుపేద స్థితిలో అట్టడుగు స్థానములో ఉన్నాం, గోతిలో. నీ నిందలో అవమానాలు కొట్టివేయబడాలంటే అన్నమ్మని జ్ఞాపకం చేసుకో. బిడ్డలు లేనప్పుడు ఆమె మ్రొక్కుబడి చేసుకుని ఆమె
బిడ్డనిస్తే దేవునికి ఇచ్చి వేస్తానని మొక్కుకున్నది. మొక్కుబడి అంటే అరటికాయలు, మొక్కుబడి అంటే భోజనాలు, మొక్కుబడి అంటే రసన, ఇలా కాదు. మన మొక్కుబడి దేవునికి ఉపయోగార్థంగా ఉంటేనే అది ఆశీర్వాదం మనం పొందుకుంటాం. నాకు గనక మగబిడ్డనిచ్చినట్లయితే ఆ మగబిడ్డని యెహోవానగుని సన్నిధిలో నేను విడిచిపెట్టి వెళ్ళిపోతానంది. ఎప్పటి నుంచో ముయ్యబడిన గర్భం తెరవబడింది. మగబిడ్డని దేవుడిచ్చాడు. నీ సేవ కొరకు మగబిడ్డని పరిచర్య కొరకు ఇచ్చి వేస్తాను మొక్కుంది. మొక్కున్న ప్రకారంగా దేవుని పరిచర్యకి ఇచ్చేసింది. ఎప్పుడైతే మనము మొక్కుకున్నది దేవుని కొరకు ఉపయోగార్థంగా మొక్కుకుంటామో అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు దయచేస్తాడు. గడిగలు చెప్దా హల్లెలూయా. అయ్యా నాకు ఇల్లు కట్టించి నాకు అప్పులు తీరితే నేను మా ఆవిడ మా పిల్లలందరూ వెళ్ళి నాయన గుండు కొట్టించుకుంటాం నాయన. ఈ మొక్కుబడి వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? నీకు మట్టుకి ఆశాకాలం భలేగా ఉంటుందిలే. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ మొక్కుబడి వల్ల దేవునికి ఏమైనా ఉపయోగమా? ఆలోచన చేయండి. ఒకటి, అనారోగ్యం వచ్చినప్పుడు గుండు కొట్టించుకోవటంలో తప్పు లేదు. దేవునికి ఎప్పుడు కూడా జుట్టుని మొక్కుబడిగా గుండుని మొక్కుబడిగా ఇవ్వకూడదు. ఒకవేళ జుట్టునే నీకు ఇస్తే ఏం చేస్తావు? దేవుని స్తోత్రం. అంటే ఉపయోగం లేదనేగా దులిపేసుకుని అక్కడే స్నానం చేసి ఇంటికి వచ్చేస్తున్నా. అదే ఉపయోగం ఉంటే తోక లేదా చెవి కట్ చేసుకుని తెచ్చేస్తావుగా. ఉపయోగం ఉంటే తోక అంటే మేక, చెవి మేక, అది మేక యొక్క చెవి, మేక యొక్క తోక కట్ చేసుకుని వచ్చే ఉపయోగం అది. అదే జుట్టు దేనికి ఉపయోగపడుతుంది? నీకు ఉపయోగపడదు కాబట్టి దులిపేసుకుని స్నానం చేసి ఇంటికి వచ్చేస్తున్నావు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా దయచేయాలంటే మనం ఏది మొక్కుబడి చేసుకున్నా అది దేవుని సేవార్థమై ఉపయోగపడాలి. అది దేవుని రాజ్యం కట్టబడడానికి ఉపయోగపడినట్లుగా నువ్వు మొక్కుకోగలిగితే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మొట్టమొదటిగా మగబిడ్డనిచ్చాడు సమీరుని, తర్వాత దేవుడు 3 మగబిడ్డలని, తర్వాత దేవుడు 2 ఆడబిడ్డలని దేవుడిచ్చాడు. మృక్కుట. దేవుని స్తోత్రం. 2 అర్థాలు వస్తాయి. ఒకటి మామూలుగా సాగిలిపడి మృక్కుట, రెండవ అర్థం మృక్కుట. దేవుని స్తోత్రం. ఇక్కడ కాబట్టి మృక్కుబడి అనేది జీవితంలో దేవుని దగ్గర నుంచి సహాయం పొందడానికి ఒక వెపన్ అన్నమాట. మనకి తొందరగా దేవుని వలన ఏదైనా సహాయం పొందాలనుకుంటే అది ఫైనల్గా ఉపయోగించే ఆయుధం మొక్కుబడి. దాని ద్వారా ఖచ్చితంగా సహాయం మనం పొందుకోగలుగుతాం. చూడండి, యాకోబు భక్తుడు తన తండ్రింటి దగ్గర నుంచి ఎలా బయలుదేరాడో తెలుసా? ఒక చేతి కర్రతో బయలుదేరి వెళ్ళి కొంత దూరం వెళ్ళాక ఖాళీ చేతులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, ఖాళీ చేతులతో ప్రయాణమయ్యాడు. అతని దగ్గర ఏమీ లేదు. ఖాళీ చేతులతో ప్రయాణమయ్యాక ఒక రాత్రి కాలమందు ప్రయాణం చేశాడు. తెల్లవారింది. 19వ వచనం ఆదికాండము 28వ అధ్యాయం 19. మరియు అతడు స్థలమునకు బేతేలైన పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రింటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రములు నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిత్యముగా నేను నీకు
చెల్లించదునని మొక్కుబడి చేసుకును. ఆయన చేసుకున్న మొక్కుబడిలో మందిరం ఉందా లేదా చెప్పండి. అరటిపళ్ళు ఉన్నాయా? రసన ఉందా? అవి మనం సంతోషంతో పంచిపెట్టుకునేవి, కృతజ్ఞతతో. దేని స్తోత్రం, హల్లెలూయా. వీటిని కాదు నువ్వు మొక్కుబడి చేసుకోవలసింది. దేవుని రాజ్యం కట్టడానికి, దేవుని మందిరము కట్టడానికి, దేవుని రాజ్య విస్తరణ కొరకు నీ మొక్కుబడి ఉపయోగార్థంగా దేవుని కొరకు ఉపయోగపడాలి. ఆయన మొక్కుకున్న మొక్కుబడిలో మందిరం ఉందా లేదా? నేను ఈ రాయి దేవుని మందిరమగును, నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చి యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించదనని మొక్కుబడి చేసుకున్నాను. ఎప్పుడు చేసుకున్నాడు ఈ మొక్కుబడి చెప్పాలి? ఏమీ లేనప్పుడు. నీవు నాకు ఇచ్చి యావత్తులు అన్నాడు. అసలు అప్పుడు ఆయనకి ఏమీ లేదు, ఖాళీ చేతులతో ఉన్నాడు. ఆయన తన మేనమామ ఇంటికి వెళ్ళి అడుగు పెట్టాడు, అంతే, ఎత్తుకుపోయింది ఒక దెబ్బకి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, అడుగుపెట్టిన స్థలమంతా ఆశీర్వదించబడింది. తన మేనమామ సరిహద్దులు విశాలపరచబడ్డాయి, మంద విస్తరించబడింది, అతడు చేయనిదంతా సఫలపరచబడింది. మొక్కుబడి చేసుకుని ఎప్పుడైతే వెళ్ళాడో అతడు చేసేదంతా దేవుడు ఆశీర్వించడం మొదలుపెట్టాడు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? ఒంటరిగా వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడు చూడండి. 32వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకు అపాత్రును, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటుతిని, ఇప్పుడు నేను 2 గుంపులనైతిని. దీని స్తోత్రం. నా సహోదరుని ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించు, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమని అతనికి భయపడుచున్నాను. నీవు నేను నీకు తోడై నిత్యముగా మేలు చేయొచ్చు. విస్తారమగుడి వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింప చేయదునని సెలవిచ్చితివే అనెను. దేని స్తోత్రం. ముందెళ్ళింది చేతికర్రతో. దేవుడు దీవించాక వస్తున్నప్పుడు 2 గుంపులతో వస్తున్నాడు. ఏమీ లేనప్పుడు నన్ను దీవించెను, అసలేమి లేనప్పుడు నన్ను దీవించెను, ఇంతవరకు యెహోవా సహాయపడెను, ఇంతవరకు యెహోవా సహాయపడెను. ఏమి లేనప్పుడు నన్ను దీవించెను, అసలేమి లేనప్పుడు ఇంతవరకు యెహోవా సహాయపడెను, ఇంతవరకు. కన్నీరు దుఃఖము బాధయు నిరాశయు పూర్ణముగా పోవు దినము వచ్చును. కన్నీరు దుఃఖము బాధయు నిరాశయు పూర్ణముగా పోవు దినము వచ్చును. అందరూ చేయి విడచిన దాటిపోలేదుగా, అందరూ చేయి విడచిన దాటిపోలేదుగా, ఇంతవరకు యెహోవా సహాయపడెను. కొట్టాలి బలముగా. ఇంతవరకు యెహోవా సహాయపడెను. గొంతెత్తి పాడదాం. ఏమీ లేనప్పుడు అసలు ఇంతవరకు యెహోవా సహాయపడెను, ఇంతవరకు. నిందితుడై ఒంటరి పరదేశినై ఇల్లు ఊరు విడిచి తిరిగినప్పుడు సొంత ఇంట్లో చేర్చుకుందు అని చెప్పిన నాదుడు, సొంత ఇంట్లో చేర్చుకుందు అని చెప్పిన నాదుడు, ఇంతవరకు యెహోవా సహాయపడెను. పాడాలి. ఇంతవరకు. ఆగాలి అందరూ ఇప్పుడు పాడండి. అసలే
ఏమి లేనప్పుడు నన్ను దీవించెను, అసలేమి లేనప్పుడు ఇంతవరకు యెహోవా సహాయపడెను. హల్లెలూయా. ఏమి లేనప్పుడు, అసలు ఏమి లేనప్పుడు నువ్వు దేవునికి మొరకబట్టే, తీర్మానము చేసుకోబట్టే, ఏమీ లేని కాలంలో నువ్వు మొక్కుకున్నావు. యాకోబుని ఆశీర్వదించినట్లుగా 2 గుంపులుగా నిన్ను కూడా నా ప్రభు ఆశీర్వదించును గాక. ఉద్యోగము లేనప్పుడే నువ్వు మొక్కు. అయ్యా, నాకు 1,00,000 రూపాయలు ఉద్యోగము నువ్వు దయచేస్తే నీ సేవ కొరకు నేను ఉపయోగపడతా, నీ మందిరము కొరకు నేను ఉపయోగపడతా, నీ రాజ్యవ్యాప్తి కొరకు ఉపయోగపడతా. అసలు ఉద్యోగము లేనప్పుడు, చదువుకున్నప్పుడే మొక్కో. ఖచ్చితంగా నీ కొరకు తలుపులు దేవుడు తెరుస్తాడు. ఆమెన్ చెప్పాడు. నా అప్పులు తీరితే నీ కొరకు ఇది చేస్తా, నా గృహం కట్టిస్తే నీ కొరకు ఇది చేస్తా, నాకు పొలము దయచేస్తే నీ కొరకు ఇది చేస్తా అని నువ్వు ఎప్పుడైతే యాకోబులాగా మొక్కుకుంటే ఖచ్చితంగా నా ప్రభు నీకు సహాయం చేస్తాడు. సహాయం కావాలని అడిగితే దానికి ముందు ఏముండాలి చెప్పండి? మొక్కుబడి ఉండాలి. ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. ఆమేన్. అవసరమైతే ఉద్యోగం రాకపోయినా పర్లేదు, కానీ ఈ 1,00,000 రూపాయలు నేను ఇవ్వలేను బాబు అని ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. దేని స్తోత్రం. మనం ఎక్కడిస్తామో. అసలు నీకు 10,000 ఉద్యోగమే లేదు, దేవుడితో చెప్పు, నాకు నువ్వు 1,00,000 రూపాయల ఉద్యోగం దయచేయి, మొక్కుబడి చేయి. అసలు నీకు ఉద్యోగమే లేదు, మొక్కుబడి చేయి. నీలో ఉన్నటువంటి ఆ చిన్న మనసు తీసివేయి. దేవుని అడిగే విషయంలో గొప్పగానే అడుగు. ఆయన ఘనమైన దేవుడు. హల్లెలూయా. ఆయన ఘనమైన కార్యాలు చేసే దేవుడు. అడిగే విషయంలో జాగ్రత్తగా అడుగు. ఖచ్చితంగా దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొక్కుకుంది. అమ్మా, పిల్లలు తింటున్నటువంటి రొట్టెలను తీసి కుక్కలకు వేటి యుక్తము కాదు. అయ్యా, యజమాను తింటున్నప్పుడు రొట్టె ముక్కలు కింద పడితే యజమానుడు తినేటువంటి రొట్టె ముక్కలు బల మీద కింద పడితే కుక్క పిల్లలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసమో గొప్పది, నీవు కోరినట్లే నీకు అగునుగాకని అని ప్రభు ఆమెతో చెప్పాడు. దేని స్తోత్రం, దేని స్తోత్రం. ప్రియ సంగమా, ప్రభు దృష్టికి ఆమె తగ్గించుకుంది. అందుకే దేవుడు ఆమె మనవిని ఆలకించాడు. వెంటనే ప్రభు దగ్గరకు వచ్చేసి ప్రభు పాదాల మీద పడింది. అమ్మా నీ విశ్వాసం గొప్పది అని చెప్పాడు దేవుడు. మొదటిగా ప్రభు ఎలాంటి వాడు గుర్తెరిగి వచ్చింది. రెండవదిగా అక్కరను గుర్తించి దేవుని యొద్దకు వచ్చింది. మూడవదిగా ప్రార్థనకు జవాబు రాకపోయినా ప్రార్థన చేయటం ఆపలేదు. నాలుగవదిగా ప్రభుకి మొక్కుబడి చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. ఐదవదిగా ప్రభు దృష్టికి తగ్గించుకుంది. ఆరవదిగా వెంటనే ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు పాదాల వేయబడింది. ఏడవదిగా ప్రభు ఆమెతో అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నాడు. దేని స్తోత్రం. విశ్వాసం లేకుండా దేవునికి ఏమి చేసినా మనం వినడు. ఆమె నమ్మకము గొప్పది. నువ్వు కోరినట్లే నీ కుమార్తెకి అగునుగాకన్నాడు. ఆ గడియలోనే ఆ దయ్యం పట్టినటువంటి స్త్రీ స్వస్థత పొందింది. దయ్యం ఆమెను విడిచిపెట్టబడి దేవుని చేత బాగుపరచబడింది. గడిగలు చెప్దాం. ఎందరు ఎన్ని మాటలన్నా దేవుడు మాట్లాడకపోయినా దేవుడిని, ప్రభువుని, సంగమును, సహవాసాన్ని విడిచిపెట్టనదిగా ఉంది కానాను స్త్రీ. అందుకే చరిత్రకు ఎక్కింది. ఈనాడు ఏదైనా మాట అంటే విడిచిపెట్టి వెళ్ళిపోతే చరిత్రలో కనుమరుగైపోతావు. ఈనాడు క్రీస్తు నిమిత్తం యొక్క నింద 100 బహుమానాలు అనుకుని నువ్వు దేవులో నిలిస్తే ఎక్కడైతే అవమానం నొందావో మనుషుల మధ్య అక్కడ నీ తలను ఎత్తుతాడు. ఆమేన్.
తల్లి విశ్వాసం ద్వారా దేవుడు కుమార్తెని బాగు చేశాడు. ఈరోజు మీ విశ్వాసము ద్వారా మీ బిడ్డలని, మీ కుటుంబాలను, మీ బంధువులని నా ప్రభు బాగు చేయునుగాక, స్వస్థపరచునుగాక. ప్రార్థన.